హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో టమాటో రసం రెసిపీని చేయబోతున్నాను. సింపుల్గా చేసుకోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2-3 చింతకాయలు వేసుకోవాలి. అలాగే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ను కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు, ఒక టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని టమాటో పీసెస్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీయే టమాటో రసాన్ని చేస్తున్నాను. అందుకే టమాటో పీసెస్ ఎక్కువ తీసుకున్నాను. దీన్ని దాదాపుగా ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతుండగా మరో గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ దాకా మెంతులు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడనివ్వాలి. టమాటో రసంలో మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వేయండి. దీంట్లోనే ఒక 6-7 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దంచి తీసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో వడగట్టి తీసుకున్న టమాటో రసాన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ టమాటో రసం బాయిల్ అవుతాయి కదా! అప్పుడు ఆనియన్స్ కూడా చక్కగా కుక్ అవుతాయి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. కాసేపు బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా రసం పౌడర్ కూడా వేసుకొని కాసేపు అలాగే బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన టమాటో రసం రెడీ అయిపోయింది. ఇది ఫ్రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైస్ లేకపోయినా ఓన్లీ టమాటో రసంతో కూడా అన్నం మొత్తం తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.